భార్యకిచ్చిన మాటనే నెరవేర్చలేని ఒక రాజకీయ నాయకుడు 8.5 కోట్ల మందికి మాటిస్తున్నాను, నన్ను నమ్మి ఓటేయండి అని చెప్పటం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్లు ఆ వ్యక్తిని కామెంట్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకొని తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలని రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లో తిరుగుతున్న విజయ్ పైన రోజు రోజుకి వివాదాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే విజయ్ భార్య సంగీత గారు విడాకులకి అప్లై చేశారనే టాక్ నెట్టింట వైరల్ గా మారింది. ఇది ఆయన రాజకీయ ప్రత్యర్థులకి ఒక బ్రహ్మాస్త్రంగా మారింది. రీసెంట్ టైమ్స్ లో ఒక బీజేపీ లీడర్ కోలీవుడ్ లో ఉన్న ఒక స్టార్ హీరోయిన్ తో విజయ్ గారికి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పటం కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనిపై ఆ నటి స్పందిస్తూ తనను రాజకీయాల్లోకి లాగొద్దను చెప్పటం చేత ఈ వివాదం సద్దిమణిగినట్లే ఉన్నప్పటికీ రీసెంట్ గా విజయ్ గారి భార్య విడాకులకి అప్లై చేయడంతో మళ్ళీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. 2021 లో విజయ్ ఒక హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని భార్య సంగీత గారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఇలాంటి పనులు మళ్ళీ చేయనని చెప్పి ఈ ఎఫ్ఐఆర్స్ ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడతానని, నాకు మన రిలేషనే ఇంపార్టెంట్ అని చెప్పిన విజయ్ గారు అదే హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ కొనసాగించడంతో 2020 నుంచి సంగీత గారు విజయ్ గారికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో విజయ్ గారు తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళ రాజకీయాల్లో ఒక హడావుడిని సృష్టించాడు. ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ విషయం స్టార్ హీరో అయిన విజయ్ గారి రాజకీయ భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంగా మార్చే అవకాశాలున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.